అనగనగనగా ఒక ఊరిలో ఓ చిన్న కుర్రోడు గొర్రెలను తోలుకుని వెళ్ళి కొండ మీద మేత మేపించేవాడు. కానీ రోజంతా గొర్రెలను చూడడం తనకి చాలా బోరింగ్ అనిపించేది. ఆ అబ్బాయి ఓ ఉల్లాసమైన పని చేశాడు. ఒకరోజు ఆ అబ్బాయి గట్టిగా అరవసాగాడు. పులి పులి మా గొర్రెలను తినేస్తుందని గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే ఊరి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ ఏ పులి లేదు. అబ్బాయి వారిని చూసి చిలిపిగా నవ్వేశాడు. అప్పుడు ఆ విలేజ్ వాళ్ళు కోపంగా అబద్ధం చెప్పకూడదు, నిజంగా ప్రమాదం వచ్చినప్పుడు ఎవ్వరూ నిన్ను నమ్మరు అని హెచ్చరించి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత మళ్ళీ బోరు కొట్టి ఆ అబ్బాయి మళ్ళీ అరవసాగాడు. పులి పులి మా గొర్రెలను తినేస్తుంది అని అరిచాడు. మళ్ళీ ఊరి జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ మళ్ళీ ఏ పులి కనిపించలేదు. ఇంకా అబద్ధాలు చెప్పవద్దు, నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు నీ మాట ఎవ్వరూ నమ్మరు అని వారంతా హెచ్చరించి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజుల తర్వాత నిజంగా ఓ పెద్ద పులి వచ్చింది. గొర్రెల మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. భయపడిపోయిన అబ్బాయి గట్టిగా కేకలు వేస్తూ పులి 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 అని అరిచాడు. కానీ ఊరి వాళ్ళు ఆ అబ్బాయి మాటలను పట్టించుకోలేదు. ఇప్పుడు నిజమేనా, పోనీలే మళ్ళీ బురిడి కొట్టిస్తున్నాడని హేళన చేసుకుంటూ ఊరిలోనే ఉండిపోయారు. ఎవ్వరూ దగ్గరికి రాలేదు. సాయంత్రం అయ్యేసరికి ఆ అబ్బాయి ఇంటికి రాలేదని ఊరి జనాలు కొండ మీదకు వెళ్ళారు. ఆ అబ్బాయి అక్కడ ఏడుస్తూ కనిపించాడు. నిజంగా పులి వచ్చింది, నా గొర్రెలన్నీ తీసుకుపోయింది, నేను ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ రాలేదు అంటూ ఏడ్చేశాడు. అప్పుడు ఊరి పెద్ద ఒకరు అబ్బాయిని ఓదార్చుతూ, బురిడీ కొట్టించే మనిషిని నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ నమ్మరు అని చెప్పాడు. పిల్లలు, ఇందులో మనం నీతి ఏం నేర్చుకున్నాం? అబద్ధం ఎప్పటికైనా నమ్మకాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది. నిజం మాట్లాడే అలవాటు పెంచుకోవాలి. అబద్ధాలు ఎప్పటికీ చెప్పకూడదు.